తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అయితే రైతులకి రైతు భరోసా అయితే నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే రైతు ఖాతాలో 10 ఎకరాలు ఉన్న వారికి జమ అవుతుంది అనేది ప్రకటన చేశారు. ఈ నేపథ్యంలో నల్గొండ జిల్లాలోని నేరుగా పొలాల దగ్గరికి రైతుల దగ్గరికి లోకల్ 18 ఛానల్ అయితే సందర్శించే ప్రయత్నం చేసింది. రైతులకు అసలు ఎంతవరకు జమ అయినాయి వారి మాటల్లో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. చెప్పండి అన్న. అసలు నా పేరు నాగరాజు, ఐట్పాముల గ్రామం, కట్టంగూరు మండల్, నల్గొండ డిస్టిక్. నా పేరు మీద 17 గుంటల భూమి ఉన్నది. మా నాన్నగారి పేరు మీద 2 ఎకరాలన్నర ఉంది. ఆ 17 గుంటల భూమి వరకు అయితే ఇవాళ పడ్డాయి. 2 ఎకరాలన్నర అయితే పడలేదు. నిన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చెప్పిన విధానంగా 0 నుంచి 10 ఎకరాల వరకు పడతాయని చెప్పిండు. ఫోన్లు చెక్ చేసుకోరి టింగు టింగు అని మోతాయి అని చెప్పిండు. ఇంతవరకు చెక్ చేస్తే మాత్రం నాన్నగారి పేరు మీద 2 ఎకరాలన్నర వరకు పడలేదు. ఎకరం లోపల పడ్డట్టుంది. ఎకరం దాటితే ఎవరికి పడలేదు. కానీ 10 ఎకరాలని ఎందుకు ఎలా చెప్పిండు, కానీ ఆ ఎకరం వరకు ఎట్లా పడుతున్నాయి చెప్పుడు ఒకటి చేసుడు ఒకటి. లేదు సార్, గత ప్రభుత్వం చూసుకుంటే ఎకరానికి 5,000 ఇచ్చింది. ఈ ప్రభుత్వం చూసుకుంటే ఎకరానికి 6,000 చెప్పింది. నిన్న 10 ఎకరాల వరకు పడుతున్నాయని చెప్పింది కదా. నిన్న 10 ఎకరాలు పడతాయని చెప్పిండు, కానీ ఇంతవరకు ఏది ఎకరం వరకే లోపలనే పడ్డాయి. గత ప్రభుత్వం మాత్రం బీఆర్ఎస్ ప్రభుత్వం వానాకాలం సీజన్ అయినా ఎండాకాలం సీజన్ అయినా ఒక నెల ముందల పెట్టుబడి సాయంగా 5,000 మాట ఇచ్చిన ప్రకారంగా అయితే పడేది. కానీ ఈ ప్రభుత్వం చెప్పేది ఒకటి చేసేది ఒకటి. అన్న కానించి కనీసం ఒక నెల పడుతుంది. 6 ఎకరం వరకు అంటే ఏదో ఫస్ట్ స్టార్టింగ్లో పడుతున్నాయి, తర్వాత మాత్రం నెల లోపల పడుతుంది. పోయిన సీజన్లో 3 ఎకరాలన్నర వరకే పడ్డాయి. 4 ఎకరాల రైతులు పైకి అవనికి పడలేదు. అందరు రైతులు అంతా కోపంగానే ఉన్నారు. మా 6 ఎకరం వరకు పడితే మాత్రం మాకేంది, వాళ్ళకు కూడా ఉండాలి కదా, ఆయన రైతే కదా, అందరికి పడితేనే మాకు సంతోషం. మాకు ఒకలా పడితే మళ్ళీ మా నాన్నగారి పేరు 2 ఎకరాలన్నరలో 2 ఎకరాలే పడ్డాయి. 1 ఎకరం మాత్రం డుమ్మా కొట్టిండి. ఇట్లా చాలా మంది ఒక్కొక్కలది 3 ఎకరాల నుళ్ళల్లో 1 ఎకరం 10 గుంటలు 5 గుంటలు ఇట్లా చాలా వరకు మైనస్ అవుతున్నాయి. ఇంతకుముందు ప్రభుత్వం కరెక్ట్గా పడేది, ఎంత పొలం ఉంటే అంత పడేది. ఇది ఎందుకు మరి ఈ ప్రభుత్వం ఇట్లా పడుతుందో మనకు క్లారిటీగా అర్థం కావట్లేదు. చెప్పేది ఒకటి చేసేది ఒకటి ప్రభుత్వం. సో గత ప్రభుత్వం అయితే ఏదైతే 5,000 ఇచ్చిందో అవి రైతు భరోసా కింద మీకు ఆసరగా ఉండేది. ఆ పెట్టుబడికి సరిపోయేదా? ఇంకా పెట్టుబడికి సరిపోయేది అంటే ఆసరాగా ఉండేది. దాంతో పాటు ఇంకా మేము బయట తెచ్చుకునేది. అట్లా మాకు కొంచెం సేఫ్గానే ఉండేది. ఈ ప్రభుత్వం కూడా ఇంకా 1,000 రూపాయలు పెంచితే మాత్రం కానీ క్లారిటీగా లేదు. ఏమైనా 1 ఎకరం వరకు పడుతున్నాయి, కానీ 4 ఎకరాలు పైకి ఒలికి పడలేదు. ఉన్న 2-3 ఎకరాలలో ఒక 1 ఎకరం 10 గుంటలు అయితే డుమ్మా కొడుతుంది. ఇట్లా ఏమన్నా అంటే అది ఏ ప్రాబ్లం లేకున్నా కానీ వాళ్ళకి ఫోన్ చేస్తే పడతాయి అంటారు. కానీ ఇంతవరకు ఆ సీజన్ అయిపోయింది, నెక్స్ట్ సీజన్ వచ్చింది, ఇంకేం పడతాయి దాని ఆశ లేదు. మరి పెట్టుబడి ఎట్లా చేస్తారు, ఏం చేస్తారు? బయట అప్పులు చేసుకుంటున్నాం. రైతుల పరిస్థితి అదే కదా, బయట అప్పులు తెచ్చుకోవడం, పని చేయడం మనం పనే అది. మరి ఏం చెప్తారనుకుంటారు ప్రభుత్వానికి? ఏదే ఉన్నా కానీ ప్రభుత్వం మాత్రం చెప్పేది ఒకటి చేసేది ఒకటి క్లారిటీగా చెప్పినప్పుడు నిన్న మాట ఇచ్చిన ప్రకారం ఉండాలి. అట్లయితేనే రైతు అయినా సరే, ఉద్యోగస్తులైనా సరే, విద్యార్థులైనా వాళ్ళైనా నమ్మకం ఉంటుంది. ఏదైనా మాట ఇచ్చితే కాకపోతే ఇంకా 10 రోజులు ఎక్స్టెండ్ చేయి. కానీ ఇప్పుడు మాట ఇచ్చి నిన్న 10 ఎకరాలు అంటే ఇంతవరకు ఓనికి పడ్డాయి, ఒక 1 ఎకరం వరకే పడ్డాయి. ఆ 10 ఎకరాల రైతు ఇడిపోవాలి, 5 ఎకరాలు ఇడిపోవాలి. కానీ క్లారిటీగా ఉండాలి. ఎప్పుడైనా సరే ఉద్యోగస్తులకైనా మన రైతులకైనా మంచిగా సదుపాయం కల్పించేటట్టు వాళ్ళు నోటిఫికేషన్లు అయినా ఏదైనా సరే కరెక్ట్గా ఉంటేనే మనకు ప్రభుత్వాన్ని మాత్రం మనకు మంచిది అనిపిస్తుంది. ఇది ఏదో స్థానిక సంస్థల గురించి అనేది మీ అభిప్రాయపడుతున్నారా? ఏమన్నా అభిప్రాయం ఉంది సార్. అది ఖచ్చితంగా స్థానిక సంస్థల ఇప్పుడు సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఈ రైతు భరోసా అనే ఒకటి ఇప్పుడు తెచ్చిండు. ఇది అయిపోగానే మళ్ళీ నెక్స్ట్ పడని చాలా మంది రైతుల నమ్మకం అలానే ఉంది. ఎవడు కూడా అంటారు. ఈ సర్పంచ్ ఎలక్షన్ టైం కాబట్టి ఈ రైతు భరోసాని మళ్ళీ తీసుకొచ్చి పెడుతుండు. ఎందుకంటే వీళ్ళకి వస్తే రైతులు మాత్రం తిడతారని భయంతో ఈ రైతు భరోసాని మళ్ళీ కొత్త ప్లాన్ చేసిండు. రుణమాఫీ నీకు 2 లక్షలు అయిందా? 2 లక్షలు ఎవరు కాలేదు. కాకపోతే నాకు 20,000 ఉండే, 20,000 వరకు అయింది. 1,00,000 పైగా ఉన్న వాళ్ళకి ఎవరు కాలేదు. చాలా మందికి సగం మందికి అయినా సగం మందికి కాలేదు. ఈ ప్రాబ్లం అయితే చాలా రుణమాఫీ చెప్పింది, కానీ 2 లక్షలు అనగా ఇంతవరకు ఎవరికి కాలే. 1,00,000 లోపల ఉన్న వాళ్ళకి అయినా 1,00,000 పైగా ఉన్న వాళ్ళకి ఎవరికి కాలే. ఓవరాల్ గా ఒక రైతుగా ఈ ప్రభుత్వం గురించి నువ్వు ఏం చెప్తావు? ఏదేముంది కానీ కరెక్ట్గా చెప్పేది ఇప్పుడు రుణమాఫీ 2 లక్షలు అన్నాడు. ఇప్పుడు రుణమాఫీ అయినా సరే, ఇప్పుడు రైతు భరోసా అయినా సరే, ఏదైనా ఇప్పుడు గ్యాస్ కనెక్షన్, కొంతమంది గ్యాస్ కనెక్షన్లు అయినా సరే, ఈ మన కరెంటుదైనా అప్పుడు స్టార్టింగ్లో ఏదో కొన్ని పథకాలు అన్నీ కరెక్ట్ ఉన్న వాళ్ళ వరకే. నెక్స్ట్ కొంతమందికి అకౌంట్లో ఆధార్ కార్డులు అటు ఇటు లేకుండా పెట్టిన వాళ్ళు ఉంటాయి కదా, వాళ్ళు అటనే పెండింగ్లో పోతున్నాయి. దాన్ని జారికి తీస్తలేరు, కొత్తగా ఏడి అప్లికేషన్ తీసుకుంటలేదు. ఏదో స్టార్టింగ్లో కొన్ని ఇప్పుడు 100లో ఒక 50 అయినాయి అనుకో, 50 కంటిన్యూ అవుతున్నాయి. కానీ 50 ఆ మైనస్ ఆధార్ కార్డు లింకు, బ్యాంకు లింకు, దానివల్ల గ్యాస్ నా పేరు మీద, మా అమ్మ పేరు మీద గ్యాస్ కనెక్షన్ ఉంది. ఇంతవరకు అయితే 500 రూపాయలు వాటినే పడతలేదు. ఓకే, ఇప్పుడు ఈ రైతు భరోసా అనేది రేపు స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల మీద ఎఫెక్ట్ చూపిస్తారని భావిస్తున్నారా? ఎఫెక్ట్ అంటే కొంచెం రైతు భరోసా పడుతుంటారు. నాకు 1 ఎకరం భూమి ఉంది, నాకు సాటిస్ఫాక్షన్. 3 ఎకరాలు 4 ఎకరాలు ఉన్నారు, వాళ్ళు పోయిన రబీలో పడలేదు. నువ్వు ఈసారి వేసినా కానీ పోయినసారి పడ, నువ్వు దొమ్మ కొట్టినవాడిని డైరెక్ట్ ముఖం మీద వచ్చి సర్పంచ్ని అడిగే, కాంగ్రెస్ కార్యకర్తను అడిగే ప్రసక్తి ఖచ్చితంగా రైతుకు ఉన్నది. ఓకే.
చివరిగా ఇప్పటికైనా 10 ఎకరాలు ఉన్న వారికి పడుతుందని మీరు భావిస్తున్నారా? నాకు తెలిసి సర్పంచ్ ఎలక్షన్లు కాబట్టి ఒక సీజన్ వేస్తాడుంది. నాకు తెలిసిపోయిన సీజన్ కూడా ఆ సీజన్ ఈ సీజన్ కలిపి వేసినాక మనకు ఆ ప్రభుత్వం మీద నమ్మకం పడుతుంది. ఓకే. రైతు చెప్తున్న ప్రకారం అయితే ప్రధానంగా ఏదైతే ఈ స్థానిక సంస్థలు ఎన్నికల నేపథ్యంలోనే ఈ రైతు భరోసా అనేది తీసుకొచ్చారు. ఇది నిన్న అయితే తుమ్మల నాగేశ్వర వారు చెప్పిన ప్రకారం అయితే 10 ఎకరాలు ఉన్న వారికి పడుతుందని చెప్పారు. టింగు టింగు అని మోగుతుందని గిట్ట మొబైల్ చెక్ చేసుకోని చెప్పిన పరిస్థితి ఉన్నా కానీ రైతుల్లో మాత్రం ఇక్కడ అరెకరం ఎకరం లోపు ఉన్న వారికే పడుతుందని ఆందోళన చెందుతున్నారు. గతంలో రబీ సీజన్లో కూడా చూసుకుంటే 3.5 ఎకరాలు ఉన్న వారికే పడ్డాయి. ఇప్పుడు స్థానిక సంస్థలు వస్తున్న నేపథ్యంలోనే ఈ యొక్క రైతు భరోసా అనేది స్కీమ్ తీసుకొచ్చి ముందల రైతులని ఏదో మసిపూసి మారేడుగాయ చేయాలనే నేపథ్యంలో ఇట్లా చేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కెమెరా పర్సన్ రమేష్తో శంకర్, న్యూస్ 18 నల్గొండ జిల్లా ప్రతినిధి.